మంచిది అనే దానిలో చాలా దాటేస్తున్నాం మనం. నో, అదంతా పిల్ల దశ. స్తోత్రాలు చెల్లిస్తే మంచిది, స్తుతియాగం మంచిది కాదని నేను అనట్లా. అయితే స్తుతిని చేసే విధములు 2 విధములు ఉన్నవి. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో జీవిస్తూ దేవునికి అవమానం వచ్చేటువంటి విధంగా జీవితాన్ని కలిగి ఉండి దేవుని సన్నిధిలోకి వచ్చి స్తోత్రాలు చెల్లించే దశ ఒక విధంగా ఉంటుంది. కొంతమందికి ఒక దశ ఉందన్నమాట. వీళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, నేను ఎలాంటి బతికాను అన్నది కాదు లెక్క, ఎలాంటి జీవితం జీవిస్తున్నాను అన్నది కాదు లెక్క. దేవుని సన్నిధిలోకి వచ్చి నేను 1000 స్తోత్రాలు చేశానా లేదా, 1000 స్తోత్రాలు చెప్పానా లేదా, నేను దేవునికి 1 గంట సేపు స్తుతియాగం చేశానా లేదా, హల్లెలూయా 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 స్తోత్రం 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 అన్నానా లేదా, అనేశాను కదా, అయిపోయింది. ఇక మంచిది, ఇక మిగిలినంతా ఆయన చూసుకుంటాడు. ఇక నేను ఎట్టున్నా పర్వాలేదని వెళ్ళి లోకానుసారమైన జీవితంలో దేవుని నామానికి దూషణకరంగా జీవిస్తూ సన్నిధిలో దేవునికి స్తుతించి మంచి జరిగింది అని ఫీల్ అయిపోతున్న దశ పిన్న దశ. పరిపూర్ణతలోకి వచ్చిన వాడు ఏం చేస్తాడో తెలుసా? అంతగా స్తుతించినట్టు, అంతగా హడావుడిగా అందరిలాగా మామూలు మన చంటి బిడ్డల్లాగా బాలురులాగా హడావుడిగా స్తుతించినట్టు కనబడడు. కానీ దేవునికి స్తుతియాగము కలుగునట్లు జీవించడానికి మొదలు పెడతాడు. ఏం చేయడానికి మొదలు పెడతాడు? బ్రతకడానికి మొదలు పెడతాడు. తన బ్రతుకు ద్వారా తన క్రియలలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ తనను బట్టి అన్యజనులు ఇతరులు దేవుణ్ణి మహిమపరిచేటట్టు అతడు కృషి చేస్తూ ఉంటాడు. మనం చెల్లించేది స్తుతి మంచిదే, కానీ మన నుండి దేవుడు ఆశిస్తుంది ఏంటంటే మనము దేవుని మహిమార్థమై జీవించే జీవితాన్ని బట్టి ఇతరులు దేవుణ్ణి స్తుతించిన చర్య ఉంటుంది చూశారు, అది దేవునికి ఎక్కువ సంతోషాన్ని కలిగించున్నది. హల్లెలూయా. అది మహిమ, దేవునికి ఒరిజినల్ మహిమ. పరలోక ప్రార్థన చేయండి, అదే ప్రభు నేర్పిన ప్రార్థన చేయండి. నేను ఎవరికి రాదా? నోరు తెరవండి. పరలోకమందున్న మీ తండ్రి, రైట్, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాకేంది? దేవుని నామానికి ఏమన్నా మైలంటిందా? మరి నీ నామం పరిశుద్ధపరచబడును కాక అని ఎందుకు కోరుకోమన్నాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవుని నామానికి ఏమన్నా మురికంటిందా? మరి అది పరిశుద్ధపరచబడాల్సి వచ్చింది అంటే ఏదో తేడా జరిగిందనే కదా అర్థం. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. పరలోకమందున్న, ఫస్ట్ మాటే అది, నీ నామం అంటే ఏమై ఉంది? మిమ్మును బట్టి ఏ దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది అన్నాడు. కొన్నిసార్లు మనం చెయ్యనివి నిందలు వస్తాయి మన మీదకి, చేసినే కాదు చెయ్యని నిందలు వస్తాయి. ఆ నిందను దేవుడు ఎరుగును గనుక ఆయనే తీర్పు తీరుస్తాడు. కానీ మనం చేసి దేవుని నామం దూషణ పాలు కానీయకూడదు. ఆత్మీయ జీవితంలో పరిణతి చెందిన వాళ్ళు, ఎదుగుదలలోకి వచ్చిన వాళ్ళు ప్రతి అడుగులోనూ ఖచ్చితంగా ఇది ఆలోచిస్తారు. ఏంటో తెలుసా? నేను ఇలా ప్రవర్తిస్తే నా ప్రవర్తనను బట్టి నా దేవుని నామం దూషణ పాలవుతుంది. నేను నోరు జారితే నా నోరు జారిన విధానాన్ని బట్టి చూసిన వారు నా ప్రభువుని తిడతారు, నా దేవుణ్ణి దూషిస్తారు. కాబట్టి నా సమస్త ప్రవర్తనలో దేవుని నామానికి మహిమే రావాలి, కానీ దేవుని నామం దూషణ పాలు కానీయకుండా నేను జాగ్రత్త పడాలని పరిపూర్ణతలోకి వచ్చిన వాడు అలాంటి బ్రతుకు కోసం ఆరాటపడతాడు, కృషి చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు, ప్రయాసపడతాడు. ఈ విషయాన్ని గ్రహించకుండా స్తుతిస్తే మంచిది, స్తోత్రిస్తే మంచిదని ఆ మెట్లోనే ఆగిపోయిన వాళ్ళు పిల్లలన్నమాట. ఎవరో బాలురు, చంటి పిల్లలు. ఏమండి, సంవత్సరాలు గడిచినా అదే మెట్లో ఉండకూడదండి.
కాస్త అభివృద్ధి చెందాలి, పరిణతి చెందాలి. కాబట్టి ఈ విషయాన్ని మనందరం మనస్కరించాలి. మంచిది అనే దానిలో ఏమంటున్నా, రెండోది వాక్యం చదివితే మంచిది. ఏం మంచిది, ఎలా మంచిది? ఈరోజు ఆదికాండంలో ఒక అధ్యాయం చదివా, మంచిది. 2 అధ్యాయాలు చదివా, మంచిది. అంటే చదివితే మంచిది అనుకుంటున్నాను, కాదు. నువ్వు ఏదైతే వాక్యం చదువుతున్నావో ఆ వాక్యంలో దేవుడు ఏ విషయాలు చెప్తున్నాడో వాటిని అనుసరించి నడిస్తే నువ్వు అనుకునే మంచి నీకు జరిగిద్ది. నేను అనుకునే మంచి నాకు జరిగిద్ది. వాటిని అనుసరించడానికి, వాటిని గైకొనడానికి ట్రై చేయకుండా రోజు ఒక అధ్యాయం చదివాను మంచిది అనే గుడ్డితనంలో కూర్చోకూడదు. బైబిల్ తల కింద పెట్టుకుంటే మంచిది. తల కింద పెట్టుకుంటే ఎట్ట మంచిది నాకు అర్థం కాదు. ఒక పుస్తకం ఎత్తి కింద పెట్టుకున్నట్టే, కానీ ప్రయోజనం ఏముంది? బైబిల్ తల కింద కాదు, బైబిల్ హృదయంలో ఉండాలి. హృదయంలో ఉండాలి. బైబిల్ తలంపులలో ఉండాలి, హృదయాలోచనల్లో ఉండాలి. అప్పుడు మంచిది. అప్పుడు నీ చేత బైబిలు, నీ తల కింద బైబిల్ లేకపోయినా గ్రంథంలో ఉన్న సారమంతా నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపులో నిండుంది కనుక ఎప్పటికీ అది నీకు మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది నా దగ్గరికి, అయ్యా ఆ మాయదారి దెయ్యం ఏందో నయమిడి పడిందయ్యా, నాకు నిద్ర పట్టట్లేదయ్యా, ఏసు రక్తం రాసుకొని ప్రార్థన చేసుకో అంటారు నా పక్కన ఉన్నవాళ్ళు. అబ్బో ఏసు రక్తం రాసుకోవటం ఏందయ్యా, ఆ డబ్బాని నా పక్కన పెట్టుకున్నానయ్యా, బైబిల్ ప్రక్కన పెట్టుకో అంటారు ఇంకొకళ్ళు. బైబిల్ ఎప్పుడు నా దగ్గర పెట్టిన తల కింద పెట్టుకున్నా, బైబిల్ పెట్టుకుంటున్నాను, ఏసు రక్తం పెట్టుకుంటున్నానయ్యా, కానీ ఆ దెయ్యం ఏందో నన్ను వదిలిపెట్టట్లేదయ్యా అయ్యా అయ్యా అంటారు. నేను చెప్తాను, రెండు తప్పే. సీసా దగ్గర ఉంటే దెయ్యం రాదని ఎక్కడ ఉంది? బైబిల్ దగ్గర ఉంటే దెయ్యం రాదని ఎక్కడ ఉంది? సినిమాల్లో చూపిస్తారు. దెయ్యం సినిమాల్లో ఫాదర్ పోయి ఆ దెయ్యాన్ని బైబిల్తో కొడతాడు. అప్పుడు అది పోయి అని శ్యామ్ అని పోయి అక్కడ పడిపోయిద్ది. సిలువు తీసుకొని కొడతాడు, పోయి ఆడో పడిపోయిద్ది. అదంతా సినిమామే కహానీ హే. అర్థమైందా? వాస్తవంగా బైబిల్ పుస్తకం తీసుకొని, ఒట్టి పుస్తకాన్ని చేతిలో పెట్టుకొని దాన్ని ఎదిరించడానికి ట్రై చేయటం ఒక పిల్లతనం. ఈ మాట అన్న వ్యక్తికి నేనేం చేస్తాను తెలుసా? బైబిలు నువ్వు చదువుకున్నావా అంట. ఆ కథ చదువుకున్నా. ఏమాత్రం 10 చదివానయ్యా. 10 చదివి బైబిలు నేనేం చేస్తాను తెలుసా? బైబిల్ నీ దగ్గర పెట్టుకోవద్దు. బైబిల్ పెట్టుకుంటే దెయ్యం రాదని ఎక్కడా లేదు బైబిల్లో. కానీ ఒకటి తెలిస్తే మాత్రం నీకు దెయ్యం రాదు నీ దగ్గరికి. నీకు ఒకటి తెలియాలి, అదేంటంటే బైబిల్లో ఉన్న వచనాలు తెలియాలని. అప్పుడు మార్కు సువార్త 16-17 చదవమంట. అందులో విశ్వసించిన వారి వలన, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. అవేవనగా నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదురు అని ఉంటుంది. ఏముంది అక్కడ? నా నామమున దెయ్యములను మీకు పట్టినను ఉందా? ఏముంది? వెళ్ళగొట్టుదురు అని ఉన్నది. మరి నిజమేగయ్యా, ఈ వచనం ఉందా? అదే మార్కు 3:13 ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిలో కొందరు ఏర్పరచుకున్నాడు. 12 మందిని నియమించాడు. అందులో కూడా దయ్యములను వెళ్ళగొట్టడానికి అనుంది, అంతేగాని వాటి దెబ్బకు మీరు పారిపోవటానికి అని లేదు. స్తోత్రం చెప్పు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుటకును ఆయన వారికి అధికారం ఇచ్చాడు. అందులో అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడానికి అనుంది. చెప్పు, దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏంది? 70 మంది వెళ్ళి ప్రకటించి, ప్రభువా నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి అంటే
సాతాను మెరుపు వల్ల ఆకాశం నుండి క్రింద పడ్డ చూచున్నానో, ఇదిగో పాములను తెరేళ్లను తోకుటకు మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీదను మీకు అధికారం ఇచ్చాను అన్నాడు. ఉందా లేదా వచనం లూకాసు వార్తలో? మరి ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. నువ్వేమో ఈ వచనాలు ఎరగవు కానీ బైబిల్ మాత్రం తల కింద పెట్టున్నావు. ఎట్ట మంచిది? అందులో వచనాలని నీవు స్వీకరిస్తే అప్పుడు నువ్వు విశ్వాసం పొందుతావు. ఆఖరి మాట, ఎంత దయ్యమైన చేతబడి చిల్లంగి బాణామతి ఇచ్చాటం ఉచ్చాటం అవశ్యం ఏ విధమైన మాంత్రిక శక్తులైనా, కర్ణపిశాచ తంత్రాలు కావచ్చు, ఈ దయ్యాలకు రకరకాల పేర్లు పెడతారు. తమిళ వాళ్ళు ఒక పేరు పెడతారు, కేరళ వాళ్ళు ఒక పేరు పెడతారు, ముస్లింలు ఒక పేరు పెడతారు. ఎన్ని రకాల పేర్లు ఉన్నా ఇవన్నీ పడద్రోయబడిన దేవదూతలు. వీటన్నిటి మీద నాయకుడు సాతాను. ఈ సాతాను వాటి దురాత్మ సమూహములన్నీ కలువరి శిలువలో యేసు చేసిన బలియాగములో ఇవి ఓడింపబడ్డాయా లేవా? చెప్పండి. ఏ దయ్యాలన్నా మిస్ అయినాయా? కొన్ని దయ్యాలు మిస్ అయినాయి సార్, అవి మనల్ని అటాక్ చేసే అవకాశం ఉంది సార్ అని చెప్తారా? దయ్యాల అధిపతే ఓటమి పాలైపోయాడు. ఎన్ని రకాల దయ్యాలు చెబుతారు మీరు? ఎన్ని రకాల శక్తులు చెప్తారు? వాటన్నిటి మీద ఆయన అధిపతి అయ్యాడు యేసయ్య. శక్తుల మీద అధికారము గలవాడాయన. దయ్యములన్నీ, సాతాను శక్తులన్నీ కలువరి శిలువలో యేసు చేసిన బలియాగము ద్వారా ఓడింపబడ్డాయి. ఎక్కడుంది వాటికి అవకాశం? ఎక్కడుంది వాటికి విజయం? మన మీద ఎంత దాడి చేసినా ఈ ఒక్క సంగతి నీ గ్రహింపులో ఉంటే ఏ దయ్యము కూడా నిన్ను గెలవలేదు. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఇవన్నీ ఇని కూడా మళ్ళీ వచ్చాయో నాకేందో తెగ వస్తుందా ఆ కల్లో అంటారు. వచ్చి ఏం తీసుకొని కొట్టాలో అర్థం కాదు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ఎన్ని రకాల దయాల పేర్లు చెబుతావో, శక్తుల పేర్లు చెబుతావో, అన్నీ కూడా కలువరి శిలువలో యేసు చేసిన బలియాగము ద్వారా ఓడింపబడ్డాయి. వాటికి ఇప్పుడు బలము లేదు, మనకు బలముంది. మన బలము యేసు రక్తం. ఓకే, ఇది తెలియకుండా బైబిల్ తల కింద పెట్టుకుంటే మంచిదట్ట. అవునా? ఇవి తెలియకుండా సిలువ చేతిలో పెట్టుకొని ప్రయోజనం ఏంది? కొన్ని మూవీస్లో దెయ్యం ఎంటర్ అవుతుంటే సిలువలు తలకిందులు అవుతుంటాయి, అని తిరుగుతుంటాయి సిలువలు తలకిందులుగా. దానికి ఒక మ్యూజిక్ పెడతాడు వాడు, హర్రర్ మ్యూజిక్ ఒకటి పెట్టి సిలువలు రివర్స్ అవుతూ ఉంటాయి, అది ఎంటర్ అవుతుంటాయి. తిరగబడతాయి. వాక్యం లోపల లేకపోతే తిరగబడక ఏం చేస్తాయి? వాక్యం లోపల ఉంటే సిలువ శక్తి ఏంటో నీకు అర్థమైద్ది. నీకు అర్థమైందన్న సంగతి దానికి అర్థమైతే ఇక తుపాకీ కూడా దొరకదు. ఈ విషయం మనకు గ్రహింపు ఉందన్న సంగతి దయానికి అర్థమైందంటే నువ్వు ఉన్న దగ్గరికి రాదది. మనుషుల్లో పట్టి వచ్చినా నువ్వు వాళ్ళంత దూరంలో దాన్ని కనపడగానే ఆహా ఈ వ్యక్తికి మ్యాటర్ మొత్తం తెలుసు, ఇప్పుడు అర్జెంటుగా ఎస్కేప్ అవ్వాలని జంప్ వెళ్ళిపోయింది. అది ఉండదు ఆడ. ఇక ఇది తెలియని వాళ్ళ దగ్గరకు వచ్చి డ్యాన్స్లు వేస్తుంటుంది. వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు చేస్తుంటారు. ఏం పేరు, నీ పేరు, ఏడ తెచ్చావు, ఎప్పుడు పట్టావు, ఇవన్నీ. సచ్చినోడు దయ్యం అవుతాడని బైబిల్లో ఒక్క వచనం కూడా లేదు. దయ్యాలు వేరుగా ఉన్నాయి. కాకపోతే చచ్చిపోయిన మనుషుల ఆకారాలని, పేర్లని, అడ్రస్సుల్ని వాడుకొని భ్రమపరిచి మోసగించి మనం వాటిని కనిపెట్టకుండా మనం దన్నుకొని సచ్చేటట్టు చేస్తాయి. అవన్నీ అగ్గిపుల్ల దెయ్యాలు. తెలుసా మీకు? సచిన వాళ్ళ రూపాలని, అడ్రస్సుల్ని, పేర్లని. ఇప్పుడు మన బజార్లో ఒకడు ఏదో ఒక అటెంప్ట్ చేసి చచ్చిపోయాడు అనుకోండి, ఇక ఆడి పేరు అడ్డం పెట్టుకుని ఆ బజార్లో కొంతమందిని ఏడిపిస్తాయి. మొత్తం మ్యాటర్ అంతా చెబుతుంటాయి. నమ్మకేం చేస్తాడు? ఇక ఏమంటాడు తెలుసు? వాళ్ళు ఇంటి దగ్గరికి పోయి సచ్చినోడు, మీ ఓడి చచ్చినోడు మా ఓడికి బట్టి అల్లాడిస్తున్నాడు ఏంది అంటాడు. మనిషి చచ్చిపోయి మేము బాధపడుతుంటే నీ గొడవ ఏంది అంటారు వాళ్ళు. గొడవ ఏంది? ఎన్ని చోట్ల తీసుకెళ్ళి వదిలిపెట్టి పోట్ల మీరే తీసుకొని పో. కుక్క పిల్ల సంకలో పెట్టుకొని పోవటానికి ఇట్లాంటి కామెడీలు జరుగుతాయి. మా ఇంట్లో కూడా జరిగింది, అందుకని చెబుతున్నా.
మా అక్కాయి చనిపోయింది కరెంట్ షాట్ కొట్టి. అమ్మాయి చనిపోయినాక నేను దేవుడిని నమ్ముకున్నా. ఒక ఫ్యామిలీ ఉంది మాకు దగ్గరలో. ఒక అమ్మాయి ఉంటుంది, యవ్వనస్తురాలు. సాయంత్రానికి ఇంటికి వస్తుంది, మా ఇంటికి వచ్చి వాకిటి దగ్గర నిలబడి ఏడుతూ ఉంది. ఏందిరా కథ అంటే, మా చనిపోయిన అక్కాయి అమ్మాయికి పట్టిందంట, అందుకని ఆ అమ్మాయి మా ఇంటికాడికి వచ్చి ఏడుస్తుందంట. అదో పెద్ద కామెడీ సన్నివేశం. మొత్తానికి కథ సుఖాంతం అయిపోయిందిలే. ప్రాబ్లం ఏంటంటే ఆ అమ్మాయికి దయ్యం, ఒరిజినల్ దయ్యం కూడా కాదు, భ్రమకు లోనైంది. కంటి ఆపరేషన్ చేయించారు, వెయిట్ మోసింది, బ్రెయిన్ ఎఫెక్ట్ అయింది, అలాంటి ఒత్తిడికి గురైంది అనమాట. చివరికి తేలింది, పరిశోధన తేలిన విషయం అది. పాపం మా అక్కాయి పోయింది. ఆమె ఏ స్థలానికి దేవుని నేనైతే నమ్ముతున్నాను, తనకు తెలిసినంత వరకు మనస్సాక్షిని అనుసరించి మంచిగా బతికింది కనుక ఆమెను దేవుడు పరదేశుకు తీసుకుంటాడని నా విశ్వాసం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రక్షణ అయితే పొందలేదు, కానీ యేసయ్య గురించి ఆమెకి తెలియదు. మనస్సాక్షిని అనుసరించి తెలిసినంత వరకు జాగ్రత్తగా బ్రతికింది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం మనలో ఉండటం మంచిది, అంతేగాని వాక్యం ఉన్న బైబిల్ నెత్తికేందు ఉంటే మంచిది కాదు. అర్థమైందా? ఈ విధంగా ప్రార్థన చేస్తే మంచిదని మోకాళ్ళుని మంత్రాలు చదివినట్టు 4 మొక్కలు చెప్పి పరిగెత్తుతానే ఉంటారు కొంతమంది. ఏం మంచిది అది? ప్రార్థన చేయటం మంచిది. ఎలా మంచిది? మనోనిదానం కలిగి దేవుని ముందు ప్రశాంతంగా కూర్చోవాలి. దేవుడి కంటే ముఖ్యమైనది, ఎక్కువైనది ఏది మనకు ఉండకూడదు. ప్రార్థనా తోటలో స్టార్టింగ్ ఎంట్రన్స్లో మన అజయ్ గారు ఒక వచనం పెట్టాడు, అద్భుతమైన మాట, ఒక భక్తుడు చెప్పిన మాట. ప్రార్థనను తర్వాత చేయొచ్చులే అనే ఆలోచనను మొదట నీవు జయిస్తే అపవాదిని జయించినట్లే అనే సూక్తి అది. భలే బాగా అనిపించింది నాకు. రాసుకోవచ్చుగా, చూడకపోతే విలువైన మాట అది, పెద్ద జ్ఞాపకం పెట్టుకునేటట్టు రాయండి. ప్రార్థనను తర్వాత చేయొచ్చులే అనే ఆలోచనను మొదట నీవు జయిస్తే అపవాదిని నువ్వు ఇక జయించినట్లే. మళ్ళీ చెబుతా, రాసుకో. ప్రార్థనను తర్వాత చేయొచ్చులే అనే ఆలోచనను నీవు జయిస్తే అపవాదిని జయించినట్లే. ఎందుకంటే మనం మోకాళ్ళుని వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్నామంటే ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా కదులుతాడు. ఇక దేవుడు కదిలి మన పక్షాన్ని వస్తే ఇంకా సాతాను గాడికి ఎక్కడ ఉంటుంది అవకాశం? తన్నులు పడతాయి ఇక వాడికి. కాబట్టి ఇక వాడు మన మీద జయం పొందజాలడు. కానీ మనకి తరచు ఎదురయ్యే శోధన ఇదే. ప్రార్థన చేద్దాం అనిపిస్తుంది, కానీ తర్వాత చేద్దాం అన్న దానిలో చాలా దూరం అయిపోతాం ప్రార్థనా జీవితానికి. ఎంతమందికి ఉంది గ్రహింపు? నేను సైతం ఇందులో మినహాయింపు ఏం కాదు. నేనేదో పెద్ద ఇదే మీకేదో బోధ చేస్తున్నట్టుగా ఏం కాదు, అన్నీ చెబుతా, మన కథ కూడా చెబుతా. నేను కూడా అలా డిస్టర్బ్ అయ్యా కొన్నిసార్లు. ప్రార్థన తర్వాత చేద్దాం, ముందు ఈ హడావుడు ఉందిగా, దీన్ని వైనం చేసుకొని ప్రశాంతంగా చేద్దాం అనుకొని సాయంత్రం దాకా ప్రార్థన చేయలే. ఒరి సైతానుగా నన్ను మోసం చేశావు లూసిఫర్ గాని, మళ్ళీ పోయి దేవుని పాదాలు పట్టుకొని మళ్ళీ సరి చేసుకొని మళ్ళీ ఇంకెట్లా జరగకూడదని జాగ్రత్తలు చేసుకుంటాం. తర్వాత వాడు చెయ్యొద్దు అన్నాడు, అసలు బాప్తీసం కూడా పొందొద్దు అన్నాడు. అన్నాడు, అసలు పొందాల్సిందే. అమ్మో, ఎట్లా రక్షణ పొందకపోతే ఎట్లా అంటాడు. పొందమని చెప్పాడు కదా అనిపిస్తుంది మనకి. కానీ ఏమంటాడు తెలుసా? ఇప్పుడు కాదులే, తర్వాత అంటాడు. ఈ తర్వాతలోనే ఉంది ఉండాల్సిన డేంజర్ అంతా. మారు మనసు పొందుదామంటే పొందుతావు, తప్పకుండా పొందాలి. అమ్మో, పొందకపోతే ఎట్లా? తర్వాత పొందుతుంది. బాప్తీసం పొందుతుంది, పొందకపోతే ఎట్లా? భలే పనేనే, తర్వాత పొందుతుంది. దేవుని సేవ చేయాలి, దేవుని కోసం బతకపోతే లోకం కోసం బతుకుతావేంది? బతకాల్సిందే, తర్వాత చేద్దు. కానీ ఫలానోడికి సువార్త చెప్పాలా, చెప్పకపోతే ఎట్లా? నీ సహోదరుని రక్షించొద్దు, చెప్పాల్సిందే, తర్వాత చేద్దు. కానీ వాక్యం చదవాలి, వాక్యం మరి ఖడ్గం చదవకపోతే ఎట్లా? చదవాల్సిందే. కానీ ఇప్పుడు అన్నీ బిజీ ఉన్నాయి, తర్వాత చదువుతూ. ప్రార్థన తర్వాత చేద్దు. కానీ ఈ విధంగా ఈ తర్వాత అనే మాటతో
మనల్ని వైనం చేస్తాడన్నమాట వాడు. కాబట్టి ఈ తర్వాత అనే మాట పొరపాటును కూడా రానియొద్దు, దాన్ని తొక్కేసేయండి ముందు. కొన్నిసార్లు కొన్ని పనులు చెబుతా మా వాళ్ళకి, నేను తప్పకుండా చేద్దామన్నా రేపు చేద్దామంటారు. నేనంటాను, ఈరోజు చేయటానికి ఏమన్నా పాపమా అంటాను. ఇప్పుడు ఈ పని ఉంది చేయాలా అన్నాను, తప్పకుండా చేద్దామన్నా భలే పని రేపు చేద్దామంటారు. ఈ రోజుకి ఏం మాయ రోగం? ఈరోజు అవకాశం ఉందిగా, టైం ఉందిగా. వాళ్ళు అనుకుంటా పోతారు, ఈయన ఇప్పుడు కావాలంటాడయ్యా అని. అలాగా ఎప్పటికప్పుడు ఇప్పుడు కావాలని తరుముకుంటూ వచ్చాను కాబట్టి అనతి కాలంలో కొద్దిగా పరిగెత్తగలిగా. ఈ తర్వాతనే తాలింపులు నేను కూడా వేసుకుంటూ కూర్చుంటే అక్కడెక్కడో ఉండేవాడిని. అప్పుడే తర్వాతనై ఇప్పుడే మారు మనసు పొందంటే తర్వాతనై ఇప్పుడే, బాప్తిస్మం పొందంటే తర్వాతనై ఇప్పుడే, నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవునికి ఇంకెప్పుడు తర్వాత? బొందల గంటకు పోయినాక ఎప్పుడు తర్వాత? బాప్తిసం పొందాడా? బాప్తిసం పొందిందా? బాప్తిసం అయ్యా పొందలేదయ్యా మా అమ్మాయి బాప్తిసం పొందలే. ఎందుకని పొందుదాం అందయ్యా. ఇప్పుడేం తొందరలేమ్మా, తర్వాత పొందుతాలే అమ్మా అందయ్యా. ఇప్పుడు ఎట్ట అయిపోయిందయ్యా, మరి ఏం చేయాలా? తర్వాతనై చెప్పండి, తర్వాత ఇప్పుడే, అది కూడా చెప్పరే. అది ఇప్పుడే, నేడే రక్షణ దినం. కాబట్టి ప్రార్థన ఎంత విలువైంది. తర్వాత చేయొచ్చు అన్నది తొలగిపోవాలా? ఏదో 2 ముక్కలు మంత్రం చదివిపోయినట్టుగా పోవటం కూడా తప్పే. ఆయనతో కూర్చోవాలా నిరుపు నిదానం కలిగి. 8 గంటలకు నువ్వు జాబ్కి వెళ్ళాలనుకో, 6ంటికి లేగు, కనీసం 1 గంట ప్రశాంతంగా కూర్చో, 1 గంటలో రెడీ అవ్వు పో. మరి 6ంటికి లేవవే, మనం లేచేటప్పటికే 7:15కి లేగుతాం. ఆ సగం మొహం గడిగి 2 ఇడ్లీ తిని పరిగెత్తుతానే ఉంటావా? ఎందుకంటే నైట్ డ్యూటీ చేయలా. మంచం మీద ఎక్కి బెడ్ ఎక్కి సెల్ ఓపెన్ చేసి అది చూసి ఇది చూసి అది చూసి పైకని అంటా ఉంటే వస్తూ ఉంటాయి. వాళ్ళ కోతి చేష్టలన్నీ, ఎవడెవడిలో ఏమేం పైత్యాలు ఉన్నాయో ఆ పైత్యాలన్నీ పెడతా ఉంటారు వాళ్ళు. వాడి డబ్బులు వాడుకోవాలో వాడిది. ఈ పైత్యాలన్నీ చూసి కళ్ళు గుంటలు పడిందాకా చూసి ఎప్పుడుకో 1:30-2ంటికి నిద్రపోతే ఇంకెప్పుడు వచ్చింది మెలకువ? 8కి రాక ఏమన్నా ఇంకొక పెందలాడు 4ంటికి వచ్చిందా? నిద్రపోయిందా 2ంటికా? అదే ఈ దరిద్రం లేనప్పుడు నైట్ పండుకోవటం, పెందలాడు పండుకున్నారు, తెల్లవారు 4-4:30 కల్లా మెలకు వచ్చి లేచారు. ఇప్పుడు పల్లెటూళ్ళలో లేవట్లా, టౌన్లో అంతకన్నా లేవట్లా. ప్రతి ఒక్కడికి అదే పని అయిపోయింది. సో ఇవన్నీ కూడా మార్పు రావాలి. ఏది మంచిది? ఒట్టిగా స్తోత్రాలు చెల్లిస్తే మంచిదా? నో, ఇలా మంచిదని, ఇట్ట మంచిది అట్ట మంచిదని, ఈ మంచిదాని కింద ఉన్నారు చూడండి, ఎంత పిల్లకాయలు అన్నమాట. పరిపూర్ణత చెందినవాడు వివేచిస్తాడు. ఎట్లా మంచిది? ఒట్టిగా 4 ముక్కలు చదివితే మంచిదా? మరియు కొంతమంది భక్తులైతే అసలు వాక్యం చదవకుండా పోతే మంచిది కాదని పోతా క్యాలెండర్లో వచనం చదివిపోతారు మంచిదని. ఇది ఇంకా దుర్మార్గం. కొంతమంది చర్చికి పోరు, వారం దేవుని మందిరానికి పోరు. వాళ్ళ కారులోనో బస్సులోనో పోయేటప్పుడు అక్కడ రోడ్డు పక్కన చర్చి కనపడితే మాత్రం లాగుతుంటారు. ఒక లాగి ఒక నిలువు గీతను ఒక అడ్డగీత గీస్తారన్నమాట. ఇది ఒక టైప్ భక్తి. కనపడగానే ఈ మనిషి టన్నంగానే ఇంక పరిగెత్తాడు ఆయన. ఏం భక్తి? కొంతమంది వస్తారు, ఎక్కడికి వెళ్తానంటే చర్చికే అంటాడు, ఇంటికాడ వచ్చి రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఆ చిల్లర కొట్ల దగ్గర, ఆ పానీపూరి బళ్ళ దగ్గర, ఆ మసాలా బళ్ళ దగ్గర మసాలా ఒకటి అని ఆ పొట్లం పెట్టుకొని తింటా అనుకుంటే తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద. ఎందుకు వెళ్ళేవరా చర్చికి అంటే మంచిదే, వెళ్ళకపోతే అట్టా
వెళ్తే ఏం చేయడానికి వెళ్ళాలా? మందిరంలో కూర్చోవాలి కదా, చెప్పే 4 మొక్కలు వినాలి కదా. రోడ్ల మీద తిరిగితే ఎట్లా? కొంతమంది ఉంటారు చర్చికి వెళ్ళొస్తే మంచిదని ఆ చివరికి వస్తారు, ఆ చివరి కూర్చుంటారు, కాసేపు కూర్చుంటారు, దొంగళ్ళగా అటు ఇటు చూస్తారు, లేచిక పోతానే ఉంటారు. ఏదంటే వచ్చానో పోతున్నాను, మంచిది. ఎన్ని పిల్ల చేష్టలు. ఓకే, ఏం చేష్టలో? ఆ పిల్ల చేష్టలు చేయవాకండి. ఎట్లా మంచిది? దేవుని సన్నిధిలో కూర్చుని పరిశుద్ధులతో కలిసి ఆరాధిస్తే మంచిది, ప్రార్థిస్తే మంచిది, సహవాసం మంచిది. ఒకరితో ఒకరు దేవుని సంగతులు చెప్పుకొని ప్రోత్సహించుకుంటే మేలు జరిగిద్ది. దైవజనుడు వాక్యోపదేశం చేసినప్పుడు కూర్చొని సావధానంగా వాక్యం విని ఆ వాక్యం ప్రకారం లోపాలు ఏవైనా ఉన్నాయేమో చూసుకొని వాటి నుంచి విసర్జించి మారు మనసు పొంది దిద్దుకుంటే మంచిది. కానీ పిల్లలకు తెలుసా ఏది మంచిదో ఏది చెడ్డదో? కానీ పిల్లల చేత కొన్ని మంచి పనులు చేయించాలంటే మనం, నాన్న ఇది చేయరా మంచిది అంటే ఇక వాడు చేసేస్తాడు అంతే. కానీ ఎదిగిన పరిపూర్ణత చెందినటువంటి పెద్దలు, ఎదుగుదలలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎందుకు మంచిది, ఎలా చేస్తే మంచిది అనేది గ్రహిస్తారు.